రాష్ట్రపతి సుదీర్ఘ ప్రసంగంతో బాగా అలసిపోయారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ రాచరిక కుటుంబం ద్రౌపది ముర్మును అవమానించిందని ప్రధాని మోదీ విమర్శిస్తే సోనియా, రాహుల్ మాటలను వక్రీకరిస్తున్నారని ప్రియాంక గాంధీ క్లారిటీ ఇచ్చారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుదీర్ఘంగా ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ సోనియా గాంధీని పార్లమెంట్ ఆవరణలో మీడియా స్పందించాలని కోరగా, పూర్ లేడీ పాపం చదివి అలసిపోయారని, అంతగా చదవాల్సింది కాదని వ్యాఖ్యానించారు. ప్రసంగం చివరి వరకు వచ్చేసరికి ఆమె మాట్లాడలేకపోయారన్నారు సోనియా. ఇక లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ రాష్ట్రపతి ప్రసంగం బోరింగ్, నో కమెంట్ అంటూ వ్యాఖ్యానించారు. Boring. No, the poor lady, the president was getting very tired by the end. Repeating the same thing again No, and she again. could hardly speak, poor thing. ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాష్ట్రపతి ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ రాచరిక కుటుంబం రాష్ట్రపతిని అవమానించిందని, ఓ ఆదివాసీ బిడ్డ ప్రసంగం వీరికి బోరింగ్ అనిపిస్తుందని మోదీ విమర్శించారు. कांग्रेस का शाही परिवार उनके अपमान पर उतर आया है. शाही परिवार के एक सदस्य ने कहा कि आदिवासी बेटी ने बोरिंग भाषण दिया. दूसरी सदस्य तो इससे भी एक कदम आगे बढ़ गई. उन्होंने राष्ट्रपति जी को पुअर थिंग कहा, गरीब कहा और चीज कहा, थकी हुई कहा. एक आदिवासी बेटी का बोलना इनको बोरिंग लगता है. సోనియా, రాహుల్ రాష్ట్రపతిని అవమానించారని, వారు క్షమాపణ చెప్పాలన్న బీజేపీ డిమాండ్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. రాష్ట్రపతిని సోనియా, రాహుల్ ఇద్దరూ గౌరవించారని, వారికి ఆమె పట్ల అపారమైన గౌరవం ఉందన్నారు ప్రియాంక. గంటన్నర ప్రసంగం చేసి రాష్ట్రపతి అలసిపోయి ఉంటారని మాత్రమే సోనియా గాంధీ అన్నారని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య వివాదం కొనసాగుతుండగా ద్రౌపది ముర్ము ప్రసంగం పట్ల సోనియా, రాహుల్ వ్యాఖ్యలు అవమానించేలా ఉన్నాయని రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది.